మాకేం తక్కువ గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనవడున్నాడు. జేపీలో 66 లక్షల మంది అవ్వ తాతల మాట ఇది. ఆ మాట వెనుక ఉన్న ధీమా పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ మాటలో కనిపించే భరోసా పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వయసుడికిపోయిన దశలో ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవరి ముందు చేయి చాచకుండా 66 లక్షల మంది వృద్ధులు హాయిగా జీవించటానికి కారణం ఆ మనవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 1వ తారీఖు ఉదయాన్నే టంచనగా 2700 రూపాయల పింఛను వస్తుంది. లక్షల మంది అవ్వాతాతలు సంతృప్తిగా చెప్పే మాట ఇది. అవ్వాతాతలు ఇప్పుడు మీరా మాట సరిచేసుకోవాలి. ఎందుకంటే మీ మనవడు తన మాట నిలబెట్టుకున్నాడు. జనవరి నుంచి మీ పింఛన్ 2700 రూపాయలు కాదు, 3000 రూపాయలు. చెప్పాడంటే చేస్తాడంతే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబం కోసం కష్టపడ్డారు. పేదరికం కావచ్చు, పిల్లలు పట్టించుకోకపోవటం కావచ్చు, మళ్ళీ సద్యలో ఆ వృద్ధులు పడే బాధ అంతా ఇంత కాదు. కష్టపడే ఓపిక ఉండదు. వయసుతో పాటు వచ్చే అనారోగ్యాలు, వైద్యానికి మందులకు, చిన్న చిన్న అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేని దుస్థితి. ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయే ఆ పండుటాకుల ఆవేదన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూశారు. వాళ్ళ కష్టాలు విన్నారు. నేనున్నానని అభయమిచ్చారు. సీఎంగా తన తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛను పెంచే ఫైలుపై చేశారు. ఇప్పుడు అదే పెన్షన్ని 3000 రూపాయలకు పెంచారు. ఎన్నికల వేళ ఎడాపెడా హామీల వర్షం కురిపించడం, గెలిచాక ప్రజలను నిలువునా ముంచేసి దండుకోవడం. చంద్రబాబు దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన ఈ పాలనకు చెక్ పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ పాలన అంటే ఎలా ఉండాలో చూపించారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో 90% హామీలను తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలోని 66 లక్షల మంది అవ్వలు తాతలకు మరో కానుక ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ని 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభాజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చంద్రబాబు పాలన అంటే ప్రజలకు పీడకలే. 2014లో ఏపీ సీఎంగా గెలిపించిన పాపానికి ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి విజనరీ కబుర్లు చెబుతూ వివిధ స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసేశారు చంద్రబాబు. చంద్రబాబు పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి, ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా తెలుసుకుంటూ వారికి నేనున్నానని అభయం ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఒక విశిష్ట సందర్భం. ఆ పాదయాత్రలో వివిధ వర్గాల బాధలను, ఆక్రందనని చూశారు జగన్. ఆ క్రమంలోనే అవ్వాతాతల ఆక్రందనలు విన్నారు. వయసుడిగిపోయిన దశలో అటు పని చేయలేక, ఇటు చేతిలో డబ్బులు లేక, పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నా ప్రశ్నించలేక వాళ్లు పడుతోన్న ఆవేదన చూసి చెలించిపోయారు. నాడే వృద్ధాప్య పెన్షన్ని 2000 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ పెన్షన్ కూడా ఇంతకు ముందు 5 సంవత్సరాల పాటు ఎంత వస్తా ఉన్నది, ఎన్నికలకు 2 నెలల ముందు ఉందనగా అన్న చెప్పిన తర్వాత ఎంత వస్తా ఉంది అని ఒక్కసారి ఆ అవ్వ తాతకు చెబుతూ, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, బాబు చేసే మోసానికి మోసపోవద్దు. 1 నెల ఆగండి, అన్నొస్తాడు. అన్నొచ్చిన తర్వాత మీ పెన్షన్ 2000 నుంచి 3000 దాకా పెంచుతూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు 1,00,000 కబుర్లు చెబుతారు, తోచిన హామీలిస్తారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరు. అందుకే వృద్ధాప్య పింఛను 3000 రూపాయలకు పెంచుతానని మాట వరసకి చెప్పడం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అంతేకాదు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సుని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి తగ్గిస్తామని కూడా నాడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3000 ఇస్తాం. చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడిన ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు.
దేశం మొత్తం సంభ్రమాశ్చర్యాలతో చూసే విధంగా 151 అసెంబ్లీ స్థానాలను ఇచ్చి జగన్కి జేజేలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా? వృద్ధాప్య పెన్షన్ల పెంపు మీదే. 2019లో 2,000 రూపాయల నుంచి 2,250 రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. అవ్వ తాతల పెన్షన్ అక్షరాల ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. అధ్యయనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. 2,000 రూపాయలను 3,000 రూపాయల దాకా పెంచుకుంటూ పోతామన్న హామీని నెరవేర్చే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా జగన్ వెనక్కి తగ్గలేదు. 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి చేసిన వికటాట్టహాసానికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. ఆర్థికంగా అత్యంత బలమైన దేశాలు కూడా సంక్షేమానికి కోతలు వేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య, వితంతు పెన్షన్లని ప్రతి ఏటా పెంచుతూనే వచ్చారు. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఇప్పుడు ఆ పెన్షన్ని 3,000 రూపాయలు చేశారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 66 లక్షల మంది 3,000 రూపాయలు అందుకోనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 3,000 దాకా పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ స్థాయిలో సంబరాలు జరగాలి. మీరంతా కూడా మమేకం కావాలి, ఏకం కావాలి. గ్రామ స్థాయిలో అవ్వ తాతలు, వితంతువుల అక్క చెల్లెమ్మలు, వీళ్ళందరి సంతోషాలలో మనం కూడా భాగస్వాములం కావాలి. పాదయాత్రలో మీ బతుకుల్లో వెలుగులు నింపే బాధ్యత నాదని ఒక మనవడిగా భరోసా ఇచ్చారు జగన్. ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవడం మాత్రమే తెలిసిన వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేసి చూపించారు. దేశంలోనే అత్యధిక మొత్తం వృద్ధాప్య పింఛనిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ఉనికిని సగర్వంగా చాటుకునేలా చేశారు. చంద్రబాబు నాయుడు ఈయనకి రాజకీయాలంటే కుట్రలే, పాలన అంటే కుతంత్రాలే. ఏం చేసినా అందులో వంచన ఖచ్చితంగా ఉండాల్సిందే. 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు, వారికి అండగా నిలిచే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఎన్నికల ముందు మాత్రం ప్రజలను మోసం చేయటానికి పెన్షన్లను కూడా వాడేసుకున్నాడు. చంద్రబాబు కపట స్వభావం గ్రహించిన ఏపీ ప్రజలు ఘోరంగా ఓడించారు. 2019లో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వలకు తాతలకు మనవడయ్యారు, వితంతు అక్కా చెల్లెలకు తోబుట్టు అయ్యారు. వారికి అందే పింఛన్ని 3,000 రూపాయలకు పెంచారు. చంద్రబాబు నాయుడు విజనరీ ముసుగులో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన నాయకుడు. అభివృద్ధి పేరుతో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయలను దోచేసిన అవినీతి అనకొండ. 2014లో సీఎం అయిన చంద్రబాబు 4 సంవత్సరాల 10 నెలల పాటు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. తన పాలన మీద, తన మీద ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన చంద్రబాబుకి హఠాత్తుగా ఎన్నికలకు 2 నెలల ముందు అవ్వలు తాతలపై ప్రేమ పొంగుకొచ్చింది. ఇక ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, గత ప్రభుత్వ హయాం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అధ్యక్ష వాళ్ళు అందించిన పెన్షన్ కేవలం 1,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా ఎంతమందికి అధ్యక్ష? కేవలం 39 లక్షల మందికి అధ్యక్ష. అది విషయం. 2014లో సీఎం అయిన చంద్రబాబు పింఛనుగా అవ్వలకు తాతలకు ఇచ్చింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే. అది కూడా 39 లక్షల మందికి మాత్రమే.
ఆ పింఛను కూడా ఎంతో నరకం అనుభవిస్తే కాని అందేది కాదు. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాలి. 65 ఏళ్లు నిండాలి. ఆ అర్హత ఉన్నా పెన్షన్ రాదు. ఇదేంటని అడిగితే మీ గ్రామంలో ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే అప్పుడు మీకొస్తుందని మొహం మీద చెప్పేవాళ్లు. ప్రతి నెల ఆ పింఛన్ తీసుకోవడానికి లబ్ధిదారులు పడిన వేదన అంతా ఇంతా కాదు. లక్షల మంది అవ్వలను తాతలను ఇంతగా హింసించిన చంద్రబాబు ఎన్నికలకు 2 నెలల ముందు 1000 రూపాయల పింఛన్ మొత్తాన్ని 2000కు పెంచి కొత్త కుట్రకు తెరతీశారు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు వంచన స్వభావాన్ని గ్రహించి జగన్కి పట్టం కట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని సామాజిక పెన్షన్ల పెంపు మీద పెట్టారు. అర్హతని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి తగ్గించారు. చంద్రబాబు హయాంలో అవ్వాతాతల పింఛన్ల కోసం ప్రతి నెలా ఖర్చు పెట్టింది కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల 1800 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి పింఛన్ మొత్తం 3000 రూపాయలకు పెంచడంతో అది దాదాపు నెలకు 2000 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మంది అవ్వాతాతలకు పింఛనిస్తే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 65,33,781 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. 3000 రూపాయలకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన జగన్లో కొడుకుని మనవణ్ణి చూసుకుంటున్నామని సంతోషంగా చెబుతున్నారు లబ్ధిదారులు. పింఛని తెల్లవారు లెగిసేటోడికి ఫోను కిందకొచ్చి పింఛని తీసుకోండి అని చెప్తున్నారు. మాకు కావాల్సింది ఏంటి, ఒక రోజంతా గడిచిపోయేది కళ్యాణ మండపంకి వెళ్ళి పింఛని తీసుకోవాలంటే. ఈరోజు అలా కాదు, మన కాళ్ళ దగ్గరికే కోట అనగా పింఛనీలు అనగా దగ్గరకు వస్తున్నాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చినందుకే సంతోషం. 3000 ఇస్తున్నారు. నా భర్త చనిపోయారు, అప్పుడు ఇచ్చుకుంటే నాకు పింఛన్ ఇస్తారు. నాకు చాలా సంతోషం. 100 ఏళ్ళు బతకాలి జగన్మోహన్ రెడ్డి. బిడ్డలాగా చూసుకుంటామండి. మాకు ఒక అబ్బాయి అనుకుంటామండి. అతనికి జగన్ బాబు అంటాను నేను ఎప్పుడూని. అతనికి జగన్ బాబు అంటాను నేను. మేమేమి అతనికి లోడ్ చేయవండి. అతనే మళ్ళీ వస్తారు. ఈసారి కూడా అతనే వస్తారు. అతనికి రావాలా అని మేము ప్రార్థిస్తున్నాం దేవుడికి. అతను చేసే పనులన్నీ మంచి పనులు చేశారండి. పిల్లలకి వేశారు, స్కూల్లో డబ్బులు వేశారు. మాకేమో పింఛన్ పెంచుకొని వచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకుని. పార్టీలో అలాగే చెప్తారండి, ఇతను మంచోళ్ళు కాదు, అతను మంచోళ్ళు కాదు అని. అయినా మాకు మంచి అతనేనండి. అతను మాకు ఒక అబ్బాయిలా తోడు. చంద్రబాబు పాలనలో 1000 రూపాయలు ఉన్న సామాజిక పింఛన్ని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలకు పెంచారు. వైద్యం కోసం, మందుల కోసం, అవసరాల కోసం ఎవరి ముందు చేతులు చాచాల్సిన దుస్థితి రాకుండా 66 లక్షల మంది అవ్వలకు తాతలకు అండగా నిలిచారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. వాళ్లకి పెద్ద కొడుకుగా మనవడిగా నిలిచారు. మాట ఇస్తే నెరవేర్చి తీరతానని మరోసారి నిరూపించారు. రాజకీయాల్లో నిజాయితీకి పెద్దగా చోటు లేదు. రాజకీయ నాయకులు చెప్పే మాటలకు విలువ లేదు. వాళ్ళ హామీలకు గ్యారంటీ లేదు. దేశవ్యాప్తంగా ప్రజల్లో పాతుకుపోయిన అభిప్రాయం ఇది. దీన్ని మార్చింది ఇద్దరే. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాట ఇస్తే 6 నూరైనా సరే నెరవేర్చాలి అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వభావం. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే 90% హామీలను నెరవేర్చారు. ఈ 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలని నెరవేర్చడమే కాదు, చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు, చేస్తున్నారు. ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోని పక్కన పారేయడం దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. కానీ మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, మేనిఫెస్టోనే నాకు బైబిల్, మేనిఫెస్టోనే నాకు ఖురాన్ అని చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాదు, చెప్పని కార్యక్రమాలను కూడా ఎన్నో చేశారు, చేస్తున్నారు. గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. 20 లక్షలకు పైగా ఇళ్లని నిర్మించారు. 16,000 కోట్ల రూపాయలతో స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చారు. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న అత్యున్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఆస్పత్రులొచ్చాయి. ఇంటి గుమ్మం ముందుకే పరిపాలన వచ్చింది. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
గత 54 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో 2.4 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. జగన్ మాట ఇస్తే చేసే తీరతాడంతే అని చెప్పడానికి ఈ 4.5 ఏళ్ల పాలనలో లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎవరూ ఉద్దానం సమస్యని పట్టించుకోలేదు. ఉద్దానానికి ఊపిరిపోయడానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి 800కు పైగా గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం అత్యంత ఆధునికమైన ఆసుపత్రిని నిర్మించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు కొన్ని వందల ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అందులో తాజా ఉదాహరణ సామాజిక పింఛన్ మొత్తాన్ని 3000 రూపాయలకు పెంచడం. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశమంతా ఆశ్చర్యపోయేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతుంటే ఏం చెయ్యాలో అర్థం కాని చంద్రబాబు, అతని దత్తపుత్రుడు అల్లాడిపోతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జగన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో చంద్రబాబు ప్యాకేజ్ స్టార్ కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్ఆర్సీపీ తేల్చి చెబుతోంది. ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంట ఈయన తీసుకొస్తారంట ప్రజలు. సరే పగటి కళలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు. నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా. ఇదేమన్నా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఇంకా దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎన్నో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తాంటాడు, చేతబడులు చేస్తాంటాడు. ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తుంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడేమో. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు, ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటారు జనం? నిన్ను ఎందుకు కావాలనుకుంటున్నదానికి ఒక రీజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు. పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి, జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా, పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది. సంస్కరణల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను చంద్రబాబు హింసిస్తే సంస్కరణలకు అసలైన అర్థం చెబుతూ 5 కోట్ల మంది ప్రజల మోములపై చిరునవ్వులు పూయిస్తోంది జగన్ పరిపాలన. సంస్కరణలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవిగా ఉండాలి కానీ వాళ్ల జీవితాలను చీకట్లోకి నెట్టేలా ఉండకూడదని కొత్త పాఠాలు చెబుతోంది జగన్ పరిపాలన. అందుకే చెప్పాడంటే చేస్తాడంతే అన్నది ఏపీ ప్రజల నినాదం మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవన విధానం కూడా. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.